హలో, నేను కొన్ని మాటలు అంటే ల్యాండ్స్ గురించి చెప్పాలనుకుంటాను. పొలాల గురించి అంటే పొలం తాలూకు ల్యాండ్ అంటే ఎకరాలు కొన్ని అదే చెట్లు అన్నీ వేసేవి అంటే రేట్లు తక్కువే. కానీ ఈ రోజుల్లో అంతాను లేఅవుట్లు వేస్తున్నారు, వెంచర్స్ అవే. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే మా సార్ గారు వెంచర్స్ వేశారు, వసుంధర ఆయన. అయితే ఈ వెంచర్లు మూడు ఉన్నాయి వెంచర్స్. ఒక దగ్గర 50 ప్లాట్లు, ఒక దగ్గర 50 ప్లాట్లు. ఈ ఈ 50 ప్లాట్ల దగ్గర కొన్ని డిస్కౌంట్లు కూడా, కొన్ని లాభాలు కొనే వాళ్ళకి కొన్ని విషయాలుగా ఇచ్చారు ఆయన, కొన్ని బెనిఫిట్స్ అన్నమాట. అంటే ఇది ఏంటంటే విశాఖపట్నంలోన సభవరం అనే గ్రామం ఒకటి ఉంది. విశాఖపట్నం సభవరం, అది సిటీయే. అనకాపల్లి రూటు ఇదంతాను చాలా బాగుంటుంది. అయితే అక్కడ ఈ మధ్యన ఏంటంటే చాలా డెవలప్మెంట్ అవుతుంది. అది స్టీల్ ప్లాంట్ కూడా దగ్గర అక్కడికి. ఆ ప్రాంతం మాత్రం విశాఖపట్నంకి ఆనుకొని ఉంటుంది, విశాఖపట్నానికి. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ రిజిస్టర్ ఆఫ్స్ బ్యాక్ సైడ్, నేను చెప్పాల్సింది ఏంటంటే రిజిస్టర్ ఆఫ్స్ బ్యాక్ సైడ్ అక్కడ వెంచర్స్ చేశారు 50 ప్లాట్లు. అంటే గజం 15,000. అంటే ఒక 100 గజాలు, 100 గజాల సైటు 15 లక్షలు. ఈ 15 లక్షలు ఈ సైట్లు కొనే వాళ్ళకు కూడాను, ఎవరైతే మొదట కొనడానికి వచ్చిన మెంబర్షిప్ అవుతారో వాళ్ళకి ఫ్రీ లాటరీ సిస్టమ్ కూడా ఉంటుంది. వాళ్ళకి పేలిందంటే సైటు ఫ్రీ వచ్చినట్టు లెక్క. ఇంకొక దగ్గర అదే సభవరానికి దగ్గరలోన ఇక్కడ పినగడి, రాంపురం ఇవన్నీ ఉండి లోనకి కొన్ని అనకాపల్లి దగ్గర సాపురం దగ్గర కుద్దుళ్ళు లోనకి లూపు మర్రిపాలెం అనే ఒక ఊరు ఉంది, హారిపాక అనే ఒక ఊరు ఉంది. అక్కడ 6,000 గజం కూడా ఉంది. అంటే 6,000 గజం, 100 గజాల సైటు 6 లక్షలే. ఇందులో కూడాను ఫస్ట్ కొనే వాళ్ళకి డ్రా తీస్తారు. దాని ప్రకారంగాను సైటు రిజిస్ట్రేషన్ ఫ్రీ. అందులో ఇంకొక సైటు కూడా 50, ఇంకా వెంచర్లో కూడాను 50 ప్లాట్లు. అందులో సైటు అంటే కొనేవాళ్ళకి, మొదట కొనేవాళ్ళకి ఎన్ని ఉంటుంది, డ్రా తీస్తారు, వాళ్ళకి లెక్క ఉంటుంది. 1/4 కిలో వెండి అనే ఆఫర్లు కూడా కొనుక్కొని పెట్టారు. సరే, అవన్నీ కాకపోయినప్పుడు కూడా ఈ రోజుని ఏంటంటే దేని మీదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఎక్కువగా చూసేవాళ్ళు, డెవలప్మెంట్ అయ్యేవాళ్ళు, సినిమా వాళ్ళు కలుపుకొని, ఇప్పుడు విశాఖపట్నంలో సినిమా వాళ్ళకు కొనడం అన్నీ జరుగుతున్నాయి. పెద్దలు కొనడం కూడా కొన్ని లొకేషన్స్ అంతను విశాఖపట్నం డెవలప్మెంటు అంతా అందరికీ తెలిసిందే కనుక ఇక్కడ రేట్లు అనేవి పెరుగుతున్నాయి. అది ప్రజెంట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. ప్రజెంట్ తక్కువలో ఉన్నాయి, కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒక 6,000, 10,000 ఉన్న తులం బంగారము ఇప్పుడు 1,60,000 అంత దాటి ఉన్నది. అప్పుడు 6,000 రూపాయలు ఎకరా ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది. అంటే సైట్లకి పెరిగినంత వాల్యూ బంగారానికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సీజన్ బట్టి. సింగపూర్ బంగారం అక్కడ డాలర్లు పెట్టి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. భూమికి అవ్వదు, ఎందుకంటే మనుషులు ఎంతైనా పెరిగిపోతున్నారు. కానీ భూమి పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. ఒకటి ఎకరా ఉంది, ఒక ల్యాండ్ ఉందనుకోండి, 100 ఎకరాలు అవ్వదు, 10 ఎకరాలు అవ్వదు. ఎన్నిసార్లు కొలిసిన ఎకరే ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు ఎక్కువ మంది అయిపోయి, జనాలు అయిపోయి ఆ ఎకరాన్ని 4 మొక్కలు చేసుకుంటారు. తాతకి ఎకరా ఉంటే ఆ 4 కొడుకులు పంచుకుంటే 1/4 ఎకరా వస్తుంది, 5 చెట్లు 3 చెట్లు వస్తుంది. ఎందుకంటే ఈ జనాలు పెరుగుతుంటారు. కానీ అక్కడ సైట్ తలక వాల్యూ అనేది సైటు అంతే ఉంటుంది, జనాలు పెరుగుతారు, అది మొక్కలు కోసుకుంటారు. అదే పండించిన పొలాల్లో కూడాను మనిషి నివసించడానికి జనాలు ఎక్కువైపోవడం వల్ల ఇంట్ల కింద, అదే ఆ అపార్ట్మెంట్ల కింద, ఇంట్ల కింద అమ్మేయడం వలన దీని రేటు ఎక్కువ పెరుగుతుంది. అదే కారణం. అది సరే, ఇప్పుడు సైట్లు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని మీరు ఇచ్చేయండి. తర్వాత నేను అందులో పేపర్లో పెడుతాను. ఆ పేపర్లో వివరాలన్నీ ఉన్నాయి పాంప్లెట్లోన, అవన్నీ మీరు చదివి చూసుకోవచ్చు. మంచి వసుంధర లేఅవుట్లు అని, మంచి లేఅవుట్లు ఇవి, మరి మంచి సైట్లు. 1,00,000 ఎంత మీరు అడ్వాన్స్ అదే అగ్రిమెంట్ చేయగానే తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చు.
మంచి సైట్లు కనుక మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. 6,000 గజం 7,000, 15,000 అంటే ఒక 100 గజాలు 15 లక్షలు, ఒక 100 గజాలు 6 లక్షలు వేసుకోండి, ఒక 100 గజాలు 7 లక్షలు. 3 రకాలనేవి ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కుంటే సంవత్సరం 2 సంవత్సరంలో ఒక 15 లక్షలు భూమి కొనుక్కుంటే అప్పుడు 30 లక్షలు కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే భూమి కొన్ని వాల్యూ అలాగ ఉంటుంది. కాబట్టి సార్ గారు ఎన్నో బెనిఫిట్లు పెట్టి కొన్ని విధాలుగాను తక్కువ రేట్లో ఇవ్వడానికే సార్ గారు దీన్ని నిర్ణయించారు. కాబట్టి సంప్రదించగలిగాను. నా ఫోన్ నెంబర్ కూడా 9290746704. నా పేరు శివ. మరి సార్ గారి తరగతి పాంప్లెట్లు కూడా అక్కడ పెడతాను. అందులో వివరాలన్నీ రాసి ఉన్నాయి, అన్నీ చూడండి. కావలసిన తప్పనిసరిగా ఫోన్ చేయండి. వచ్చిన వెంటనే మీరు కొనియాలని కాదు, వస్తే మీ కారు మీద అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నచ్చితే ఏరియాని బట్టి అట్లు పెట్టి కొనుక్కోండి. లేదు అనుకూలంగా లేకపోతే వేరే సంగతి. ఇవన్నీ మీరు చూడొచ్చు, తప్పేం కాదు. ముందు ఫోన్ చేసి వస్తే ఏ రోజున వస్తామంటే వాళ్ళు కారు సార్ గారు ఉంచుతారు. మీకు వెంచర్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్న వివరంగా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.